హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. శ్రీ చైతన్య చరితామృతం. మనం చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్ర గురించి చర్చిస్తున్నాం. శ్రీదంగా చైతన్య మహాప్రభు పూరీధామం నుంచి అలాల్నాథ్ వస్తారు. దగ్గర అలాల్నాథ్ అనేటువంటి పుణ్యక్షేత్రంలో మహాప్రభు కీర్తన చేస్తే అక్కడ చాలామంది ప్రజలందరూ వస్తారు. నిత్య కీర్తనలో పాల్గొంటారు. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా అందరూ కృష్ణ భక్తి, కృష్ణ నామంలో మగ్నం అయిపోతారనమాట. ఆ విధంగా అంత చాలా అద్భుతమైనటువంటి కీర్తన చూస్తారన్నమాట. ఈ విధంగా చూశాక నిత్యానంద ప్రభు చెప్తారన్నమాట. నిత్యానంద ప్రభు ఏం చెప్తారు? నిత్యానంద ప్రభు ఇలాంటి కీర్తన భవిష్యత్తులో ప్రతి ఊరిలో అవుతుందని చెప్పేసి అంటారన్నమాట. ఏ రూపే నిత్యానంద ప్రభు कहे भक्तजना यही रूपे नित्य हवे, यही रूपे नित्य आगे हवे ग्रामे అని చెప్పేసి అంటారన్నమాట. సో దేకి నిత్యానంద ప్రభు కహే భక్తజన, భక్తులందరూ చెప్తున్నారు అనమాట. ఈ నిత్యం చూసి చెప్తున్నారు అనమాట. ఏ రూపే నిత్య హబే, ఏ రూపే నిత్య ఆగే హబే గ్రామే. ఇలాంటి నిత్యము కీర్తన సంకీర్తన ప్రపంచమంతటా ప్రతి గ్రామంలో విస్తరిస్తుందని చెప్పేసి అప్పుడు భవిష్యాన్ని చెప్తానమాట. కాబట్టి ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభుల యొక్క మర్సీ అనుగ్రహంతో, శ్రీల ప్రభుపాల వారి యొక్క మర్సీతో ప్రపంచమంతటి కూడా అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో, అన్ని గ్రామాల్లో ఈరోజు ఆల్మోస్ట్ అన్ని మూలల్లోకి సంకీర్తన అనేది స్ప్రెడ్ అయింది. ఇంకా ప్రచారం కాబోతుందన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క భవిష్యవాణి. ఓకే, ఈ విధంగా అక్కడ జరిగిన తర్వాత మహాప్రభు అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. సో మహాప్రభు యొక్క విరహంలో భక్తులందరూ కూడా పడిపోతారు. అయినప్పటికీ మహాప్రభు వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి సో ఈ విధంగా భక్తులందరూ చాలా డిస్టర్బ్ అవుతారు మహాప్రభు యొక్క విరహంలో. ఎందుకంటే చూడండి, మన సాధారణంగా ఇంట్లో మన ఒక పిల్లాడు కాలేజీకి వెళ్తాడు, ఎక్కడో యూనివర్సిటీలో సీట్ వచ్చిందని చెప్పేసి, లేదంటే వేరే దేశంలో జాబ్ వచ్చిందని చెప్పేసి వెళ్తాడు. కొన్ని రోజులు వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళు ఏడ్చేస్తుంటారు అనమాట. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఇంకా చాలా అసలు వాళ్ళు తట్టుకోలేరు అనమాట. వెళ్ళిపోతున్నాడని చెప్పేసి. సో ఆ విధంగా అంతా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే అంత ప్రేమ ఉంది కాబట్టి, కొడుకు పైన కూతురు పైన అంత ప్రేమ ఉంది కాబట్టి అలా ఏడుస్తుంటారు. సో ఒక సాధారణమైనటువంటి జీవుల మధ్య ఎంత ప్రేమ ఉంటే, జీవుడికి భగవంతుడి మధ్య ఉండేటువంటి సంబంధం వల్ల వచ్చేటువంటి ప్రేమ అనేది చాలా నిజమైన ప్రేమ అనమాట. అది శాశ్వతమైన ప్రేమ అనమాట. కాబట్టి వాళ్ళు సో ఒక జీవుడికి ఉండే మధ్య ఉండేటువంటి ప్రేమ కన్నా భగవంతుడికి జీవుడికి ఉండే ప్రేమ అనేది కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మహాప్రభు వెళ్ళిపోతుంటే వాళ్ళు అసలు బ్రతకడం ఎందుకని చెప్పేసి ఫీల్ అయ్యారనమాట. అంత వాళ్ళ జీవితంలో శూన్యం వచ్చేసినట్టు అనిపించింది అనమాట వాళ్ళకి. ఈ విధంగా మహాప్రభు వెళ్తారు. దాంతో అతనితో పాటుగా కృష్ణదాస్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వెళ్తారన్నమాట, కాలకృష్ణదాస్. సో మహాప్రభు వస్త్రాలు, దాని తర్వాత కమండలు పట్టుకొని వెళ్తారు. ఈ విధంగా మహాప్రభు కీర్తన చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ దక్షిణ భారతదేశం వైపు వస్తూ ఉంటారన్నమాట. పూరి నుంచి మన ఆంధ్ర వైపు ప్రయాణం చేస్తారనమాట. సో క్రిస్తురావులో మహాప్రభు ఏం జపం చేస్తారు? సో కృష్ణనామాన్ని చెప్పేస్తారన్నమాట. చెప్పండి అందరూ. కృష్ణ 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 హే, కృష్ణ 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 హే, కృష్ణ 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 రక్షామా, కృష్ణ 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 పాహీమా, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామా, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహీమా. ఇలా మహాప్రభు కీర్తన చేసేవారు అనమాట. భగవంతుని నామాన్ని జపించుకుంటూ, నృత్యం చేసుకుంటూ మహాప్రభు ప్రయాణం చేసేవారు అనమాట. కాబట్టి మహాప్రభు ఎంత మగ్నం అయిపోయారంటే, చుట్టుపక్కల అసలు ఏముందో, చెట్లు ఉన్నాయా, రోడ్డు ఉందా, పొదలు ఉన్నాయా, అడవి ఉందా, ఏ పొలాలు ఏం పండుతున్నాయి, ఏం చూసేవారు కదనమాట. పూర్తిగా కృష్ణనామంలో మగ్నం అయిపోయి మహాప్రభు ప్రయాణం చేసేవారు అనమాట. ఆ నామంలో ఉండేటువంటి రుచిని ఆస్వాదన చేస్తూ
భగవంతుడితో భగవంతుడి యొక్క భక్తిలో పూర్తిగా లగ్నమై కీర్తన చేసుకుంటూ వెళ్ళేవారనమాట. ఈ విధంగా ఎవరైనా చూస్తే మహాప్రభు త్రావలో అందరికి చెప్పేవారనమాట, హరి 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 అని చెప్పేసి హరి హరి అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అందరూ హరి హరి అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ విధంగా మహాప్రభులు అందరికీ కూడా హరిహరి అనగానే చాలా ఆనందపడేవారు అనమాట. కాబట్టి ఎవరు మహాప్రభుని చూసినా హరిహరి అనేవాళ్ళు అనమాట. ఈ విధంగా వాళ్ళు కూడా మహాప్రభు వెనకాల కొంత దూరం వెళ్తూ ఉండేవారు అనమాట. సో దాని తర్వాత మహాప్రభు అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళని మహాప్రభు కౌగిలించుకునేవాళ్ళు అనమాట. కౌగిలించుకొని వాళ్ళలో కృష్ణ భక్తిని వాళ్ళ హృదయాల కృష్ణ భక్తిని నింపేసేవాళ్ళు అనమాట. సో నింపేసి అక్కడి నుంచి మహాప్రభు ముందుకు వెళ్ళేవారన్నమాట. ఈ విధంగా మహాప్రభు ప్రతి ఊర్లో వెళ్ళేవారు. ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు మహాప్రభు ఈ కౌగిలించుకొని కృష్ణ భక్తిని వాళ్ళు నింపాక వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏ ఊరైతే వెళ్ళారో ఆ ఊర్లో కూడా వాళ్ళు జపం చేసేవాళ్ళు అన్నమాట. జపం చేస్తూ వాళ్ళు కూడా కొన్నిసార్లు నవ్వేవాళ్ళు, కొన్నిసార్లు ఏడ్చేవాళ్ళు, కొన్నిసార్లు నృత్యం చేసేవాళ్ళు అన్నమాట. ఈ విధంగా సే జన నిజ గ్రామే కరియగమన కృష్ణ బలి హాస్య కాంతి నాచి అనుక్షణ. సో వీళ్ళు ఎవరైతే మహాప్రభువుని స్పర్శించుకున్నారో వాళ్ళకి అంత కృష్ణ భక్తి వచ్చేసి వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో వాళ్ళు ఈ విధంగా కీర్తన నృత్యం చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అలాంటి శక్తి ఆవేశం పొందినటువంటి భక్తుడు ఎవడైతే ఉన్నాడో అతను కూడా హే కృష్ణ అని చెప్పించు, కృష్ణ అని చెప్పేసి చెప్పేవాడు అనమాట. అలా అడిగితే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోతారు అనమాట. దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇలాంటి భక్తుని చూడడానికి వచ్చేవాళ్ళనమాట. వస్తే ఆ భక్తుడిని ఎప్పుడైతే చూస్తారో ఆ భక్తుడు దృష్టి గ్లాన్స్ ఓకే అతను దృష్టి పడగానే వీళ్ళలో కూడా భక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. గ్రామాంతర హైతే దక్కితే హైలయత జన తారాదర్శన కృపాయ హయతారసమ. ఈ విధంగా ఈ యొక్క దర్శన కృపాయ అతని దర్శనంతోనే వీళ్ళకి వైష్ణవ గుణాలన్నీ వచ్చేసాయి అనమాట. ఇదంతా ఒక మహాప్రభు మిరాకిల్ అనమాట. ఇలా చమత్కారంలా చేశారనమాట. భక్తులకి కృష్ణ భక్తిని ఇవ్వడం, వాళ్ళని వాళ్ళ ఊళ్ళో పంపించడం, వాళ్ళ ఊరు వాళ్ళందరూ భక్తులు అయిపోవడం, వాళ్ళని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోయేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ విధంగా వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఊరు వెళ్ళి ఆ ఊర్లో వాళ్ళందరినీ కూడా మళ్ళీ భక్తులుగా చేసేసేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ విధంగా దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు భక్తిమయంతో నిండిపోతుంది అనమాట మహాప్రభు యొక్క ఈ జర్నీలో. అంటే ఇదంతా కూడా దీన్ని ఏమంటారంటే రెండు రకాల భక్తులు ఉంటారన్నమాట. రెండు రకాలుగా భక్తి పొందిన వాళ్ళు ఉంటారు. సాధనా సిద్ధ, కృపా సిద్ధ అంటారు. సాధనా సిద్ధ అంటే మనం రోజు ప్రాక్టీస్ చేసి జపం చేసి కీర్తన చేసి దాని తర్వాత భక్తి చేసి ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలు జీవితాలు జన్మలు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది సాధన. అలా చేసుకొని కష్టపడి సంపాదించేది సాధన. అలాంటి వాళ్ళని సాధనా సిద్ధులు అంటారు. కృపాసిద్ధులు అంటే వాళ్ళు ఏం చేయకుండా అనమాట మహాప్రభు తీసేసుకొని చెప్పేసి ఇచ్చాడు అనమాట. వాళ్ళని కృపాసిద్ధులు అంటారు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి సాధన చేయకుండానే వచ్చేస్తుంది అనమాట. అది ఇంకా అపారమైన మర్సీ అనమాట. మహాప్రభు యొక్క మర్సీ. భగవంతుడు కొన్నిసార్లు స్పెషల్ మర్సీ చూపిస్తారనమాట. ఓకే. కాబట్టి చూస్తాం ఈ ప్రపంచంలో కూడా కొంతమంది చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి, ఏదైనా బీటెక్ లేదంటే ఏదైనా మెడికల్ ఎంబీబీఎస్ చేయాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి. లోన్ అంతా బీటెక్ అంతా జాబ్ తెచ్చుకొని ప్రతి నెల ఎంత కట్టుకొని చాలా సంవత్సరాలు పడుతుంది, అంత క్లియర్ చేసుకొని అన్నీ చేయాలి. కొంతమందికి చాలా పేదవాళ్ళు ఉంటారు. మావాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడండి కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం కాదంటే కొద్దిగా ధనవంతుడైతే సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి ఎంత అవుద్ది 10 లక్షలు వద్ద నేను ఇస్తాలని చెప్పేసి వాడు అంటాడు అనమాట. ఇంకా అతను 10 లక్షలు ఇచ్చేస్తాడు. దానివల్ల అతను ఎడ్యుకేషన్ ఫ్రీగా అయిపోతుంది అనమాట. సో కష్టపడి సంపాదించుకుంటే ఎవడో జాలి చూపించాడు వచ్చేసింది అనమాట. అలానే కొంతమందికి భగవంతుడి స్పెషల్ మెర్సీ చూపిస్తాడనమాట. సో ఇది అందరికీ ఇలా రావాలని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. మహాప్రభు భగవంతుడు కొన్నిసార్లు
కొన్ని పరిస్థితుల్లో అలా అపారమైన కృప ఇచ్చేస్తాడనమాట. కాబట్టి వీళ్ళని కృపాసిద్ధి అంటారనమాట. కృపాసిద్ధి ఇష్టపడకుండా వచ్చినటువంటి సిద్ధి అనమాట. కాబట్టి వీళ్ళంతా అదృష్టవంతులు అనమాట. డైరెక్ట్గా వీళ్ళందరూ కూడా భక్తులు అయిపోతారు అనమాట. ఈ విధంగా కొన్ని వందల మంది వైష్ణవులు అవుతారనమాట. ఈ విధంగా మహాప్రభుని త్రోవలు కనిపించిన వాళ్ళందరినీ మహాప్రభు హక్ చేసుకుని వాళ్ళకి కృష్ణ భక్తిని ఇచ్చేస్తారనమాట. ఓకే, సో ఈ విధంగా మహాప్రభు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కొద్దిగా భిక్షం ఎత్తుకొని అక్కడ భిక్షం తీసుకునే వాళ్ళు అక్కడ మహాప్రభుని చూడడానికి చాలామంది వస్తారన్నమాట. ఈ విధంగా అందరూ ఫస్ట్ క్లాస్ డివోటీస్ అయిపోతారని చెప్పేసి చెప్తారన్నమాట. వీళ్ళందరూ కూడా మంచి భక్తులు అయ్యి వాళ్ళు కూడా గురువులుగా అయ్యి ఇంకా చాలామందికి భక్తిని నేర్పిస్తారన్నమాట. ప్రభురా కృపాయ హయ మహాభాగవత శేషవాచార్య హయ తరిలా జగత. సో వాళ్ళు మహాభాగవత్ భక్తులయ్యారు. దాని తర్వాత వాళ్ళు చాలామంది గురువులయ్యి చాలామందికి కృష్ణ భక్తిని నేర్పిస్తారనమాట. ఈ విధంగా మహాప్రభు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా కృష్ణ భక్తితో నింపేస్తారనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఇక్కడ పూరి నుంచి ఆంధ్ర వస్తారు, శ్రీకాకుళం నుంచి మొత్తం దక్షిణ భారతదేశం అంటే కేప్ కెమోరియన్ అంటే కన్యాకుమారి వరకు మహాప్రభు ప్రయాణం చేస్తారన్నమాట. ఇంకక్కడి నుంచి మహారాష్ట్ర వరకు కూడా వెళ్తారు. ఇదంతా మొత్తం ఏరియా అంతా మహాప్రభు కవర్ చేస్తారనమాట. ప్రతి దగ్గర ఒకటే ప్రిన్సిపల్ అనమాట. మహాప్రభు ప్రతి ఒక్కరిని జపం చేయమండం, కృష్ణనామను ఉచ్చరించమండం, వాళ్ళని మహాప్రభు కౌగిలించుకునే వాళ్ళు. ఈ విధంగా కృష్ణ ప్రేమ మహాప్రభు స్పర్శతో వాళ్ళ కృష్ణ ప్రేమ అనేది వచ్చేసేది అనమాట. దాని తర్వాత చైతన్య మహాప్రభు ఇలా కృష్ణ ప్రేమని అతను పుట్టినటువంటి అవతరించినటువంటి జన్మభూమి ఏదైతే ఉందో నవద్వీప్, మాయాపూర్లో నవద్వీప్ ధామంలో బెంగాల్లో ఇలా ఇవ్వలేదన్నమాట. నవద్వీపే శక్తి నా కైలా ప్రకాశే శక్తి ప్రకాశే నిస్తారు ఇలా దక్షిణ దేశంలో దక్షిణ భారతదేశంలో ఇచ్చినటువంటి భక్తి వెస్ట్ బెంగాల్లో కూడా ఇవ్వలేదన్నమాట. అఫ్కోర్స్ ఆ రోజులు వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ ఒకటే, తర్వాత సెపరేటే. సో ఈ బెంగాల్లో కూడా ఇవ్వలేదన్నమాట. కాబట్టి మహాప్రభు ఇంత అపారమైన కృపని దక్షిణ భారతదేశంలో ఇస్తారన్నమాట. కాబట్టి కానీ ఎంత మహాప్రభు చెప్తానమాట, ఇంత మహాప్రభు యొక్క కరుణ ఎవరైతే మహాప్రభు ఇంత ఎఫెక్ట్ చూపించారు, ఇంత దివ్యమైన లీలలు చేసిన విషయాన్ని ఎవరు నమ్మకపోతే కృష్ణదాస్ కవరేజ్ వస్తూ ఉంటారన్నమాట. వాడికి ఈ ప్రపంచంలో గతి లేదు, వచ్చే జన్మలో కూడా గతి అనేది లేదంటారనమాట. ఎందుకంటే మహాప్రభుకి ఏదైనా సాధ్యం, భగవంతుడికి ఏదైనా సాధ్యం. ఎంతమందికైనా కృష్ణ ప్రేమని కృష్ణ భక్తిని విస్తృతంగా ఫ్రీగా ఎంతమందికైనా ఇవ్వగలుగుతారనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఫస్ట్ వచ్చేది కూర్మక్షేత్రం అనమాట. కూర్మక్షేత్రంలో భగవంతుడు కూర్మ రూపంలో దర్శనమిస్తాడు. చైతన్య మహాప్రభు ఈ కూర్మక్షేత్రం ఏంటంటే శ్రీకాకుళం దగ్గరలో ఉంటుంది కూర్మక్షేత్రము. సో ఈ కూర్మక్షేత్రం అక్కడికి రామానుచార్య వస్తారు, చాలామంది ఆచార్యులు వస్తారు. సో రామానుచార్య వచ్చినప్పుడు దీన్ని కూర్మదేవుడిని యాక్చువల్లీ శివలింగం అనుకుంటారనమాట యాక్చువల్గా. సో తర్వాత భగవంతుడు తనకి రివీల్ చేస్తారనమాట, ఇది విష్ణు రూపం, శివలింగం కాదని చెప్పేసి. ఈ విధంగా అక్కడ చాలామంది ఆచార్యులు వస్తారు. మధ్వాచార్య వాళ్ళు యాక్చువల్గా అక్కడ పూజలు చేస్తారన్నమాట. మధ్వాచార్య సంప్రదాయానికి చెందిన వాళ్ళు. జగన్నాథపురికి ఒకసారి రామానుచార్యులు వస్తారు. అక్కడ జగన్నాథపురిలో వర్షిప్ ఆరాధన అంతా సరిగా లేదని చెప్పేసి అనుకుంటారన్నమాట. అప్పుడు జగన్నాథుడు కూర్మగ్రామం నుంచి జగన్నాథపురి నుంచి నిద్రలో లేపేసి అతను తీసుకొని వచ్చి కూర్మక్షేత్రంలో పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే జగన్నాథ్ యొక్క స్టైల్ ఆఫ్ వర్షిప్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఓకే, సో వైకానస పద్ధతి లేదంటే పంచరాత్రి పద్ధతి ప్రకారం జగన్నాథాన్ని పూజించడం అనమాట. అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది చేసేది మిగతా వాళ్ళకి సరిగా ఉన్నట్లు అనిపించదు, కానీ జగన్నాథుడికి అది ఇష్టం. ఎందుకంటే తన భక్తులు అలానే పూజిస్తారు, భక్తులు భక్తితో ప్రేమతో పూజిస్తారు. కాబట్టి భగవంతుడు ఎలా చేసినా అది ఇష్టం అనమాట. కాబట్టి ఎలాంటి మార్పులు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ అని చెప్పేసి జగన్నాథుడు రామానుచారిని అక్కడ తీసుకుని వచ్చి కూర్మక్షేత్రంలో పెట్టేస్తారన్నమాట.
సో రాత్రి పడుకుంటారు, తెల్లవారు లేచేసరికి కూర్మక్షేత్రంలో ఉంటారన్నమాట. సో కాబట్టి ఆ కూర్మక్షేత్రానికి, అలాంటి కూర్మక్షేత్రానికి మహాప్రభు వస్తారన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా మహాప్రభు వింటారనమాట. సో దాని తర్వాత మహాప్రభు యొక్క కీర్తన, మహాప్రభు యొక్క అందము, మహాప్రభుని చూశాక అందరూ కూడా మహాప్రభువులో ఉండే భక్తి ఆవేశం, భక్తి భావన చూసారు అందరూ ఆశ్చర్యపోతారు అనమాట. సో మహాప్రభుని చూసే చాలామంది భక్తులు అయిపోతారు అనమాట. చూడగానే అందరూ కృష్ణ కృష్ణ హరి అని చెప్పేసి కీర్తన చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తిలో నిత్యం చేస్తూ, కీర్తన చేస్తూ, చేతులు పైకెత్తి నిత్యం చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా కృష్ణనామాన్ని జపిస్తూ అందరు కూడా భక్తులు, గ్రామాల నుంచి వచ్చిన అందరూ కూడా భక్తులు అవుతారు. సో వాళ్ళ ఊరిలాక ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా భక్తులుగా తయారు చేస్తారన్నమాట. సో ఈ విధంగా భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కూడా కృష్ణనామంతో పూర్తిగా, కృష్ణనామం అనేటువంటి ప్రవాహం, ఫ్లడ్, వరద అనేది మొత్తం ముంచేస్తుంది అనమాట కృష్ణ భక్తిలో. చూడండి ఎంత అదృష్టం దక్షిణ భారతదేశం వాళ్ళకి. ఓకే. సో మహాప్రభు బెంగాల్లో కూడా ఉన్నటువంటి భక్తి దక్షిణ భారతదేశంలో ఇచ్చారనమాట. దాని తర్వాత ఈ విధంగా ఇదే ప్రాసెస్ అనమాట. మహాప్రభు ఎక్కడ వెళ్ళినా కీర్తన చేయడం, నిత్యం చేయడం, ప్రార్థనలు అర్పించడం, భక్తుల్ని కృష్ణ కృష్ణనామం జపించమని చెప్పడం, వాళ్ళని మహాప్రభు చేసుకొని వాళ్ళకి కృష్ణ ప్రేమ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడంతా కృష్ణ ప్రేమతో నిండిపోయేదన్నమాట. ఓకే. సో ఆ కూర్మ గ్రామం దగ్గరలో ఒక వేద బ్రాహ్మణుడు ఉంటాడనమాట. మహాప్రభుని ప్రసాదంకి రమ్మంటారనమాట. చాలా భక్తితో రమ్మంటారు, చాలా భక్తితో, చాలా గౌరవంతో పిలుస్తారనమాట. సో మహాప్రభు వెళ్తారనమాట. వెళ్తే మహాప్రభు చరణాలు కడిగి, ఓకే, ఆ యొక్క చరణామృతం ఏదైతే ఉందో దాన్ని ఫ్యామిలీ మెంబర్ అందరికి ఇచ్చి అందరూ తాగుతారనమాట. సో సన్యాసికి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట వైదిక సంస్కృతిలో. ఎందుకంటే సన్యాసులు అనేవాళ్ళు చాలా కరుణతో భక్తిని నేర్పిస్తారు, కృష్ణ ప్రేమని ప్రచారం చేస్తారు, కృష్ణ ప్రేమను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో సాధారణమైన పద్ధతులైన గృహస్థుల్ని సన్మార్గంలోకి పెడతారు కాబట్టి అందరికీ చాలా రెస్పెక్ట్ ఉండేది అనమాట. కాబట్టి వాళ్ళ పాదాలు కడిగి అందరూ పాదజలాన్ని తాగుతారనమాట. సో ఈ విధంగా చాలా కోనమరమండు చైతన్య మహాప్రభుకి రకరకాల ఫుడ్ స్టఫ్స్ అన్నీ ఇస్తారన్నమాట. మంచి రకాల భోజనాన్ని పెడతారు. పెట్టిన తర్వాత మహాప్రభు తిన్నటువంటి ఉచ్చిష్ట ఏదైతే ఉంటుందో అదంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తర్వాత తీసుకుంటారన్నమాట. దాని తర్వాత బ్రాహ్మణ ప్రార్థన చేస్తారన్నమాట. మహాప్రభు మీరు చాలా గొప్పవాళ్ళు, మీ పాదాల మీద బ్రహ్మదేవుడే స్వయంగా ధ్యానం చేస్తారని చెప్పేసి అంటారన్నమాట. ఈ పాద పద్మ తొమారా బ్రహ్మ ధ్యాన కరే, సే పాద పద్మ సాక్షాత్ తైలమోరాగరే. ఏ పాదాలనైతే బ్రహ్మదేవుడు పూజిస్తాడో ఆ పాదాలే ఈరోజు మా ఇంట్లో అడుగుపెట్టాయి. నేను అంత అదృష్టవంతుని చెప్పేసి అంటారనమాట. కాబట్టి నా అదృష్టానికి అంతం లేదు. ఓకే, నేను మాటల్లో చెప్పలేను. ఈరోజు నా యొక్క జన్మ, నా కులము, నా యొక్క ధనము అన్నీ కూడా గొప్పవయ్యాయి మీరు మా ఇంటికి రావడం వల్ల అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభుతో అంటారనమాట. ఓకే. సో నాకు చిన్న ఆశీర్వాదం ఇవ్వండి అంటారనమాట. ఏం కావాలంటే నేను మీతో వస్తాను, ఇంకా ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ నాకు వద్దు, నేను మీతో వచ్చేస్తాను అని చెప్పేసి అంటారనమాట. హరే కృష్ణ. సో చాలామంది గృహస్థులకి ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సంసారంలో చాలా చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పేసి నిజంగానే ఉంటాయన్నమాట. కాబట్టి ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా సంసారం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. అందుకని నరోత్తమదాస్ ఠాకూర్ ప్రార్థన చేస్తారు, సంసార విషానలే దివానిషియా జ్వలే. సో విషానలే, సంసారం అనేది రాత్రి పగలు కూడా ఈ సంసారంలో ఉండేవాడికి గుండె మండుతూ ఉంటుందంట. ఓకే. సో ఇక్కడ ఉండేటువంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందిగా ఉంటాడనమాట. చాలా ట్రబుల్స్ ఉంటాయి భౌతిక ప్రపంచంలో, ఎంత ధనవంతుడైనా ఎలాంటి వాడైనా. కాబట్టి నరోత్తమదాస్ ఠాకూర్ చెప్తానమాట, విషయ చాడియ కవే శుద్ధ అభిమాన్. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తువుని, విషయ వస్తువుని వదిలేసి భౌతిక సంసారం నుంచి ముక్తుడు అవ్వాలనుకుంటాడో అప్పుడే వాడికి
శాంతి సుఖం అనేవి వస్తాయన్నమాట. ఇంద్రియ వస్తువులతో వీటిలో మునుగున్నంతకాలం వాడికి సుఖము శాంతి అనేది ఉండదన్నమాట. కాబట్టి అందుకనే వైదిక సంస్కృతిలో ఒక ఏజ్ వచ్చాక, అట్లీస్ట్ 50 ఏజ్ వచ్చాక వ్యక్తి అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళు అనమాట. ఓకే, బృందావనానికి వెళ్ళి అక్కడ పూర్తి మిగతా శేష జీవితం అంతా కూడా భగవంతుడి యొక్క భక్తిలో గడిపేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ విధంగా చైతన్య మహాప్రభుకి ప్రార్థన చేస్తారనమాట. నేను మీతో వస్తాను, రానివ్వండి అని చెప్పేసి ఉంటారు. మహాప్రభు చెప్తారనమాట. ఏం చెప్తారు? అవసరం లేదంటమాట. ప్రభు కహే ఐచే బా తో కబు నా కహిబా గృహే రాహి కృష్ణ నామ నిరంతర లైవా. సో ఇలా మాట్లాడద్దు, ఇంటి దగ్గరే ఉండు, కృష్ణనామాన్ని నిత్యము చెప్పింది అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి ప్రభుత్వం ఏమంటే కలియుగంలో ఇంటిని వదిలేసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వదిలేసి ఓకే సడన్గా ఎక్కడికి వెళ్ళిపోవడం అనేది అడ్వైజబుల్ కాదు అంటున్నారు అనమాట. ఓకే, ఎందుకంటే జనాలు ఎవరు కూడా బ్రహ్మచారులుగా లేదా గృహస్థులుగా ఎవరికి ట్రైనింగ్ లేదనమాట. కాబట్టి ట్రైనింగ్ లేని వాళ్ళు వెళ్తే వాళ్ళు ఉండలేరు కూడా, ఉన్న రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాలన్నమాట, డిస్టర్బ్ అయిపోతారు, భక్తి అసలు చేయాలన్నమాట. కాబట్టి ఈ బ్రాహ్మణుడికి మహాప్రభు ఏం చెప్పారు? గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ఉండు, హరే కృష్ణ మంత్రం రోజు జపం చేయి, గురువు యొక్క మార్గదర్శకంలో జపం చేయమని చెప్తారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇంటి దగ్గరే ఉంటూ జపం చేసుకుంటుంటే సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటారన్నమాట. కానీ అది మనం సరిగా భక్తుల యొక్క మార్గదర్శకంలో చేయాలి. సో ఈ విధంగా నిత్యము హరినామం చేస్తూ ఉంటే మనకి సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదని చెప్పేసి అంటున్నారనమాట. ఎందుకంటే ఎవరికి సరైన ట్రైనింగ్ లేదు కాబట్టి. బ్రహ్మచారిగా 25 years ట్రైనింగ్ ఉంటే అది వేరు, కానీ వీళ్ళకి అంత ట్రైనింగ్ కలియుగంలో ఎవరికి ట్రైనింగ్ ఉండదు. కాబట్టి కృష్ణనామం చేయండి, సో స్లోగా మనం ప్యూరిఫై అవుతామని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో కాబట్టి కృష్ణనామం జపించి భగవద్గీత భాగవతం అందరికీ నేర్పించు. ఓకే, ఈ విధంగా గురువు అయి ప్రపంచాన్ని అంతటినీ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించు, అందరినీ భక్తులు చేయాలి, ప్రచారం చేయి అని చెప్పేసి మహాప్రభు చెప్తారనమాట. కాబట్టి మనం భక్తి చేయాలి, మిగతా వాళ్ళు కూడా భక్తి నేర్పించాలన్నమాట. భగవద్గీత భాగవతం నేర్పించాలి, లేదా మనకు ప్రభుపాదులు ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్లో మనం సేవ చేయాలి. ఇన్స్టిట్యూషన్ యొక్క గోల్ ఏంటి? భగవద్గీత భాగవతం అందరికీ నేర్పించాలి, వాళ్ళని భక్తులుగా తయారు చేయాలి. సో మనం చేయాలి, లేదంటే మిగతా చేసిన వాళ్ళకి మనం ఏదో విధంగా హెల్ప్ చేసినా మనకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా నేను చెప్పినటువంటి ఆదేశాన్ని ఫాలో అయితే ఈ మాయ అనేది నిన్ను అసలు టచ్ చేయలేదు. ఓకే, సో ఇంటి దగ్గర ఉన్నా కానీ నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఆగదు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి అన్ని నియమాలు పాటిస్తూ ఓకే కంటిన్యూ చేయి, మళ్ళీ మనం కలుసుకుందాం అని చెప్పేసి అంటారనమాట. ఓకే, నేను ఎప్పుడు నీ నుంచి దూరం అవ్వను, నేను నీతోనే ఉంటానని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో ఈ విధంగా చైతన్య మహాప్రభు ఎక్కడ దగ్గర ప్రసాదం తీసుకున్నా, అక్కడ ఎవరింట్లో ప్రసాదం తీసుకున్నా వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సంకీర్తన చేయమనే వాళ్ళు అనమాట. ఓకే, సో కుర్మరామానికి ఏం చెప్పారో ప్రతి దగ్గర మొత్తం ప్రయాణం అంతా కూడా మహాప్రభు అదే చెప్పేవాళ్ళు అనమాట. మీరు అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళని భక్తులుగా తయారు చేసేవాళ్ళు అనమాట, కీర్తన చేయమని చెప్పేవాళ్ళు. అది అడ్వైస్ ప్రతి దగ్గర ఇచ్చేవారు అనమాట. ఓకే, సో ఈ విధంగా చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశంలో చాలా చక్కగా టూర్ చేస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఒక రాత్రి ఇంకొక దగ్గర ఆగుతారు, దాని తర్వాత ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ అంటే రాత్రి ఒక దగ్గర ఆగేవాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి అక్కడి నుంచి బయలుదేరేవాళ్ళు, రోజంతా ప్రయాణం చేసేవాళ్ళు. మళ్ళీ రాత్రి అంతా ఒక దగ్గర ఒక ఊర్లో ఆగేవాళ్ళు, అక్కడ కొద్దిగా ప్రసాదం తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి కొద్దిగా కృష్ణ కథ చెప్పి కృష్ణ కీర్తన చేయమని చెప్పి నిత్యం చేసుకుంటూ మహాప్రభు వాళ్ళకి నేర్పించేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు అనమాట, ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో ఉండేవాళ్ళు అనమాట. దాని తర్వాత మరుసటి రోజు మళ్ళీ ప్రయాణం కంటిన్యూ చేస్తాం అనమాట. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైతే వెళ్ళిపోతారో కూరం బ్రాహ్మణుడు మహాప్రభు వెనకాల కొంత దూరం వరకు వెళ్తారనమాట. ఓకే,
సో చైతన్య మహాప్రభు స్లోగా వెళ్ళి ఇంటికి వెళ్ళి రావద్దని చెప్పేసి స్లోగా మళ్ళీ ఇంటికి పంపించేస్తారన్నమాట. దాని తర్వాత వాసుదేవ బ్రాహ్మణుడు అని ఒక అతను ఉంటాడనమాట. ఓకే, అతనికి లెప్రసీ అనేటువంటి కుష్టి రోగి అనమాట. ఓకే, సో అతని శరీరం అంతా కూడా పురుగులు ఉంటాయన్నమాట కుష్ఠరోగం వల్ల. ఈ కుష్ఠరోగం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా చాలా గొప్పవాడు వాసుదేవుడు అనే బ్రాహ్మణుడు అనమాట. సో ఇతను చాలా జ్ఞానోదయం కలిగిన వ్యక్తి, చాలా గొప్ప భక్తుడు అనమాట. ఓకే, అతని శరీరం నుంచి ఒకసారి ఒక పురుగు కానీ కింద పడిపోతే దాన్ని తీసి మళ్ళీ ఆ పురుగుని ఆ పుండు మీద పెట్టేవారంట. ఓకే, సో అలా ఎవరైనా పెడతారండి, చూడండి అలా పెట్టేవాడంట. సో దాని తర్వాత అలాంటి వాడు అనమాట. ఎందుకంటే నేను ఈ శరీరంలో ఉన్నా, ఈ శరీరం నాదే కాదు, దానికి కూడా అధికారం ఉంది, దీన్ని తినేటువంటి అధికారం దానికి కూడా ఉందని చెప్పేసి ఆ పురుగును కూడా పెట్టేవాడు అనమాట. అంటే మనం ఇది అనుకరణ చేయకూడదు, చేయలేము కూడా. ఓకే, అంత గొప్ప వాళ్ళు, అంత దివ్యమైనటువంటి దృష్టి కలిగిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు అలా భావించేవాళ్ళు అన్నమాట. ఈ శరీరం నాదే కాదు, ఈ శరీరం చాలామందికి ఇది ప్రాపర్టీ అని చెప్పేసి భావించేవారు అనమాట. కాబట్టి వాసుదేవుడు ఒక రాత్రి చైతన్య మహాప్రభు అని చెప్పేసి వింటారు. మరుసటి రోజు మార్నింగ్ కూర్మబ్రాహ్మణ ఇంటికి వస్తారనమాట. సో కూర్మబ్రాహ్మణ ఇంటికి వచ్చేసరికి కూర్మబ్రాహ్మణ చెప్తారు, నిన్నే మహాప్రభు వెళ్ళిపోయారని చెప్పేసి అంటారనమాట. అయ్యో వెళ్ళిపోయారని చెప్పేసి వాసుదేవుడు, ఈ లెప్పరు, ఈ కుష్ఠరోగి అనే వాసుదేవుడు అనే బ్రాహ్మణుడు మూర్ఛపడిపోతాడు అనమాట. అవకాశం పోయిందని చెప్పేసి. ఓకే, కానీ మహాప్రభు వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారన్నమాట. ఓకే, మళ్ళీ వెనక్కి వస్తారన్నమాట. చూడండి, అంటే వాసుదేవుడు చాలా మంచి భక్తులని చెప్పేసి, మంచివాడని చెప్పేసి మహాప్రభుకు తెలుసు అనమాట. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఏమీ లేవు అనమాట. మళ్ళీ ఫోన్ చేసి మహాప్రభు వచ్చేయండి, చాలా ఇంపార్టెంట్, కొద్ది రండి, మళ్ళీ వెళ్ళండి అని చెప్తాం, లేదంటే మేము కారు పంపిస్తాం, బైక్ పంపిస్తాం, వచ్చేయండి, రావడం లేదా, ఏమీ లేదనమాట. ఒకసారి వెళ్ళిపోయారంటే ఇంకా అయిపోయిందనమాట. కానీ మహాప్రభు పరమాత్మ కాబట్టి మహాప్రభు తెలుసు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారనమాట. వెనక్కి వచ్చి ఈ వాసుదేవుడు చూస్తారన్నమాట. చూశాక ఈ వాసుదేవుడిని ఒళ్ళంతా చీము, రక్తం అంతా ఉంటుంది, లెప్రసీ అనమాట. అలాంటి కుష్టి రోగిని మహాప్రభు కౌగిలించుకుంటారనమాట. ఓకే, మహాప్రభు కౌగిలించుకోగానే మొత్తం బాడీ అంతా కూడా ఏమవుతుంది, రోగం అంతా మాయమైపోయి అందమైన శరీరంగా మారిపోతుంది అనమాట. సో వాసుదేవుడు ఎప్పర్ చాలా ఆశ్చర్యపోతాడనమాట. అసలు ఎలా సాధ్యం, మహాప్రభు ఎంత కరుణ నాపై చూపించారని చెప్పేసి అనుకుంటారన్నమాట. సో ఈ విధంగా అతని యొక్క శరీరంలో ఈ మార్పు జరిగిన తర్వాత అతను ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తారన్నమాట. భాగవతం నుంచి ఒక శ్లోకం పఠిస్తారనమాట. క్వాహం దరిద్ర పాపేయన్ క్వా కృష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధురిత స్మాహం బాహుభ్యాం పరిరంభిత. క్వాహం దరిద్ర పాపేయన్, నేను అసలు ఎవరు, ఒక దరిద్ర పాపాత్ముని. క్వా కృష్ణ శ్రీనికేతన, కృష్ణ ఎవరు, శ్రీనికేతనుడు అన్ని ఐశ్వర్యాలు కలిగిన వాడు. బ్రహ్మబంధు రీతి స్మాహం, నేను ఒక బ్రాహ్మణుడు కూడా కాదనమాట. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణుడు రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని. బాహుభ్యాం పరిరంభిత, కానీ నన్ను అలాంటి శ్రీనికేతనుడు కౌగిలించుకున్నాడు. నేనెక్కడా, భగవంతుడు ఎక్కడా అని చెప్పేసి. ఇది యాక్చువల్గా ఎవరు ప్రార్థన చేస్తారు, కూర్చోరుడు అనమాట. సుధాముడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు, ద్వారకా వెళ్ళినప్పుడు అనమాట. కృష్ణుడు సుధాముడిని కౌగిలించుకున్నప్పుడు అనమాట. సో ఈ విధంగా ఇతను కూడా అదే ప్రార్థన అర్పిస్తున్నాడు అనమాట. కాబట్టి సో వసుదేవుడు బ్రాహ్మణుడు చెప్తానమాట, ప్రభు మీరు చూపించేటువంటి కరుణ దయ సాధారణమైన వ్యక్తులు ఎవ్వరిలో ఎంత కరుణ దయ అనేది ఉండదు, ఓన్లీ భగవంతుడిలో మాత్రమే ఇంత కరుణ దయ ఉంటుందని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి నాలాంటి పాపాత్ముని, నాలాంటి కుష్ఠరోగిని చూస్తే ఒక సాధారణమైన వ్యక్తి కూడా చాలా దూరం పారిపోతాడు. కానీ మీరు నన్ను స్పర్శించారు, నన్ను హక్ చేసుకున్నారు, ఓకేనా, నన్ను కౌగిలించుకున్నారు. కాబట్టి ఇది సాధారణమైన వ్యక్తి ఎవడు చేయలేడు, ఓన్లీ భగవంతుడు మాత్రమే చేయగలుగుతాడు. భగవంతుడికి అంత కరుణ, అంత ప్రేమ అనేది ఉంటుందని చెప్పేసి అంటారనమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేస్తారనమాట. సో ఈ వసుదేవ బ్రాహ్మణుడు అనుకుంటాడనమాట దీని తర్వాత, సో నేనంత నీచమైన వాడిని, ఇంత అందంగా తయారయ్యాను,
కాబట్టి ఇప్పుడు నాకు గర్వం వచ్చేస్తుందేమో, అహంకారం వచ్చేస్తుందేమో అని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఓకే. సో చైతన్య మహాప్రభు చెప్తారనమాట, గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిత్యము ఆపకుండా హరినామ సంకీర్తన చేయాలి, నిత్యము హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా చేస్తే అసలు మనం గర్వం అనేది మనలో రాదని చెప్పేసి మహాప్రభు చెప్తారనమాట. దాని తర్వాత వాసుదేవుడు చెప్తారనమాట, సో ఇలా కృష్ణ గురించి ప్రచారం చేయాలి, జీవులందరినీ ఉద్ధరించాలి అని చెప్పేసి అంటారనమాట. ఓకే, ఈ విధంగా ప్రచారం చేస్తే త్వరగా కృష్ణ నిన్ను తన భక్తుడిగా యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పేసి అంటారనమాట. చూడండి, ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారన్నమాట, ప్రాణ ఆచే జార్ హేతు ప్రచార్. నీలో ప్రాణం ఉంటే అసలు ప్రాణం ఉన్నవాడు ఎవడైనా ప్రచారం చేయాల్సిందంటారనమాట. ఓన్లీ ప్రాణం లేకపోతేనే ప్రచారం చేయకుండా ఉంటారనమాట. కాబట్టి ప్రీచింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ప్రీచింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం అంత ప్రీచింగ్ చేస్తే అంత మనకి భగవంతుడి యొక్క మెర్సీ అనేది అంత వస్తుందన్నమాట, అంత అనుగ్రహం వస్తుందన్నమాట. సో ప్రీచింగ్ అంటే మనం ప్రచారం చేయగలిగితే ప్రచారం చేయొచ్చు. ప్రీచింగ్ అంటే మనకి ఇప్పుడు మన అంతర్జాతీయ కృష్ణ భావనలతో సంఘంలో ప్రీచింగ్ అంటే ప్రతిదీ ప్రీచింగ్ అనమాట. వంట చేయడం కూడా ప్రీచింగ్, ఎందుకంటే వంట చేసి ప్రసాదం భక్తులు పెడితే వాళ్ళు భక్తిని చాలా పాజిటివ్గా తీసుకుంటారనమాట, అది కూడా ప్రీచింగ్ అనమాట. ఓకేనా? కాబట్టి ప్రసాదం వంట చేయడం ప్రీచింగే, డీటీస్కి డ్రెస్సింగ్ చేయడము ప్రీచింగే, భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేయడము ప్రీచింగే, ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేయడము ప్రీచింగే, లేదంటే ఫండ్స్ కలెక్ట్ చేయడము ప్రీచింగే, లేదంటే ఎవరినైనా టెంపుల్ పిలిపించి టెంపుల్ కనెక్ట్ చేయడము ప్రీచింగే. ఓకే, లేదా డైరెక్ట్గా మనం క్లాస్ ఇచ్చి లేదంటే ప్రచారం చేసిన ప్రీచింగే, ఏదైనా ప్రీచింగ్ అనమాట. అల్టిమేట్గా అన్నీ చేస్తున్నది దేనికోసం? భక్తులు చేస్తున్నది అందరికీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం, అందరికీ భక్తిని పంచడం కోసం చేస్తున్నారు తప్ప ఎవరు స్వార్థం కోసం ఎవరు ఏం చేయట్లా, అందరూ భక్తిని ప్రచారం చేయడం కోసం చేస్తున్నారు అన్నమాట. కాబట్టి గురువు భక్తుల యొక్క మార్గదర్శకంలో మనం ఏదో ఒకటి సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే, ఆ సర్వీస్ అనేది చివరిగా ప్రీచింగ్ వైపు, ప్రీచింగ్కి ఉపయోగపడేటట్టుగా ఉండాలన్నమాట. ఓకే, సో టెంపుల్ క్లీన్ చేయడమో ప్రీచింగే, ఎందుకంటే భక్తులు ఇస్తే ఎంత చక్కగా ఉంది టెంపుల్, మళ్ళీ రావాలనుకుంటారు అన్నమాట. అన్క్లీన్గా ఉంటే మళ్ళీ ఎవరు రావాలనుకోరు అన్నమాట. కాబట్టి ప్రతిదీ ప్రీచింగ్. కాబట్టి నిత్యము మనం ఏదో ఒక సర్వీస్ చేయాలి భగవంతుడికి అనమాట. కొన్ని మనం జపం చేసి కూర్చుంటామంటే అది సరిపోదన్నమాట. ఓకే, జపం చేయడం అనేది ఆరంభం, కానీ మనం ఇంకా భక్తులు ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే మన సమయాన్ని భగవంతుడి కోసం ఇవ్వాలన్నమాట. ఓకే, భక్తులను జనాలను ఉద్ధరించాలి అంటే ఏం చేయాలి? సంకీర్తన చేయాలి, నగర సంకీర్తన చేయాలి, జనాలకు భక్తి నేర్పించాలి, జనాల్ని జపం చేయమని చెప్పాలి. మనం ఏం చేయకపోతే కనీసం భక్తులతో వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళని మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పాలి. వాళ్ళతో కొద్దిగా చక్కగా వచ్చిన వాళ్ళతో మంచిగా మాట్లాడినా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఇక్కడ అందరూ మంచి వాళ్ళు అనేటువంటి ఇది ఉంటుందన్నమాట. సో అది కూడా ప్రీచింగ్ అనమాట. కానీ అలా కాకుండా భక్తులు కొట్టుకున్నారు అనుకోండి, అన్నిటికన్నా వరస్ట్ అనమాట, చాలా యాంటీ ప్రీచింగ్ అనమాట అది. సో మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన భక్తులు మన బిహేవియరు, మన యొక్క ప్రవర్తన సరిగా లేనప్పుడు ఏమవుతుంది? అది యాంటీ ప్రీచింగ్ అవుతుంది అనమాట. రివర్స్ అంటే కృష్ణుడికి మనం ఎక్కడ ఉన్నాం అనుకోండి, దగ్గర వెళ్ళాల్సింది పోయి దూరం వెళ్తాం అనమాట. కాబట్టి మందిరంలో అట్మాస్ఫియర్ ఎప్పుడు కూడా మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో దానికి అక్కడ రిప్రజెంటేషన్ ఉండాలన్నమాట. ఇక్కడ ఇలా ఉన్నారా భక్తులు అంటే ఇలా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, ద్వేషభావం లేకుండా ఉంటారు, కోపం లేకుండా ఉంటారు, స్వార్థం లేకుండా ఉంటారు, రాజనీతి చేయకుండా ఉంటారు, పాలిటిక్స్ చేయరు. అలాంటిది బయట ప్రపంచంలో అన్నీ జరుగుతాయి అనమాట. ఇక్కడ కూడా అలా జరిగితే దీనికి బయట ప్రపంచానికి తేడా ఉండదు, ఇక్కడికి వచ్చి ఏం లాభంలో ఇది కూడా అలానే ఉన్నాను అనుకుంటారు. అలా కాకుండా చక్కగా మంచి ప్రవర్తన, మంచి సద్భావన, వినయముతో ఉండి మన అథారిటీస్, మన యొక్క గురువులు చెప్పినట్టు మనం నడుచుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఒక స్మూత్గా ఒక డైరెక్షన్లో అందరు పనిచేస్తే అది ఒక మంచి ఒక డైరెక్షన్ అనేది దానికి వస్తుంది, ఒక షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా అందరికీ ఆ మెసేజ్ అనేది వెళ్తుందన్నమాట. ఈ విధంగా చాలామందికి భక్తి ప్రచారమై వాళ్ళు కూడా భక్తులు అవుతారన్నమాట. కాబట్టి సో మనం ఏం చేసినా చివరికి జనాల్ని భక్తులుగా మార్చడమే అంతిమ లక్ష్యం అనమాట. కాబట్టి మహాప్రభు అదే చెప్పారనమాట వాసుదేవుడికి. కానీ ప్రభుపాదుల వారు దాన్ని ఇన్స్టిట్యూట్గా మార్చారనమాట. ఇన్స్టిట్యూట్గా మార్చి అందరు కలిసి ఒక యూనిటీగా, ఒక యూనియన్గా ఉంటారు. దాని అందరూ యొక్క కలిసి కంబైన్డ్ ఎఫర్ట్స్తో ఈజీగా భక్తి చేయొచ్చు అని చెప్పేసి
భక్తిని ప్రచారం చేయొచ్చు అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఫామ్ చేశారనమాట. దాని ద్వారా చాలా త్వరగా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి. లేదంటే ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది చేయగలుగుతాడు, ఒకరికో ఇద్దరికో 10 మందికి చేయగలుగుతాడు, అంతే ఆ జీవితం అయిపోతుంది అనమాట. కానీ అందరు కలిస్తే అది చాలా ఎక్కువ మందికి, వందల వేల మందికి ప్రచారం చేయొచ్చు అనమాట. కాబట్టి భగవంతుడి మెర్సీ కావాలి, కృష్ణుడు త్వరగా మన భక్తులు అంగీకరించాలి అంటే మనం ప్రచారం చేయాలన్నమాట. ఓకే, ప్రచారం అంటే ఏదో సర్వీస్ అనేది మనం చేయాలన్నమాట, ప్రచారానికి సంబంధించినటువంటి సర్వీస్. ఈ విధంగా వాసుదేవ బ్రాహ్మణుడికి ఆదేశించిన తర్వాత మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా వాసుదేవ బ్రాహ్మణుడు, కూర్మ బ్రాహ్మణుడు ఇద్దరు ఒకరినొకరిని కౌలించుకొని ఇద్దరు మహాప్రభు యొక్క విరహంలో ఏడుస్తూ ఉంటారన్నమాట. మహాప్రభు యొక్క ఎంత కరుణామయుడు, మహాప్రభు యొక్క దివ్యమైన గుణాలన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు వాసుదేవుడిని కుష్ఠరోగిని ఉద్ధరించినందుకు చైతన్య మహాప్రభుకి వాసుదేవ అమృత ప్రద అని పేరు వస్తుంది అనమాట. వాసుదేవ అమృత ప్రద అని చెప్పేసి. ఓకే, సో వాసుదేవుడికి అమృతాన్ని ఇచ్చారనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి వాసుదేవ అమృత ప్రద అని చెప్పేసి కుష్ఠరోగం నుంచి నయం చేస్తారు కాబట్టి ఈ విధంగా పేరు వస్తుంది అనమాట. సర్వభట్టాచార్య ఈ పేరుని మహాప్రభుకి ఇస్తారన్నమాట. సో దాని తర్వాత మహాప్రభు అక్కడి నుంచి ఇంకా ముందుకి నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ వెళ్తారనమాట. కాబట్టి ఎవరైతే ఈ లీలలు వింటారో చాలా శ్రద్ధతో విశ్వాసంతో వాళ్ళు కూడా చైతన్య మహాప్రభు యొక్క పాదాలని చరణాలని పొందుతారని చెప్పేసి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇది మహాప్రభు యొక్క లీలల యొక్క ఆది అంతం నాకేమీ తెలియదు, మా భక్తుల నుంచి నేను ఏదైతే విన్నానో అదే నేను చెప్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. కాబట్టి శ్రీరూపా రఘునాథ పదే అరాశా చైతన్య చరితామృత కహే కృష్ణదాస. ఈ విధంగా రూప రఘునాథ్ యొక్క చరణాలకు ప్రణామం చేస్తూ నేను చైతన్య చరితామృతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా మహాప్రభు అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో వచ్చే క్లాస్లో చూద్దాం. హరే కృష్ణ.